మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినా కలెక్షన్లలో ఎక్కడా బ్రేక్ పడకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా వర్కింగ్ డేస్లో వసూళ్లు తగ్గడం సహజమే అయినా ఈ సినిమాకు మాత్రం కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం వల్ల వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. విడుదలైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ నేపథ్యంలో 24వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూళ్లు వచ్చాయో అనేది తెలుసుకుందాం. మనశంకర వరప్రసాద్ గారి మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించగా చిరంజీవి సరసన నయనతార జంటగా నటించారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. నిర్మాణం పరంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను గ్రాండ్గా నిర్మించారు. భీమ్స్ సిసిలియో సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అన్నీ కలిసి సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాయి. బడ్జెట్ విషయానికి వస్తే నటీనటుల రెమ్యునరేషన్, టెక్నికల్ ఖర్చులు, ప్రమోషన్లు కలిపి ఈ మూవీకి సుమారు 250 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కులు 105 కోట్లకు అమ్ముడవగా ఇండియా వైడ్గా బిజినెస్ సుమారు 120 కోట్లకు క్లోజ్ అయింది. ఓవర్సీస్ మార్కెట్లో సుమారు 20 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. ఈ లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారి మూవీ పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్గా దాదాపు 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరం. కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ లక్ష్యాన్ని దాటేసి ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకుపోతుంది. మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద 3 వారాలు దాటినా నిలకడగా వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలు హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది. ప్రీమియర్స్ కలెక్షన్స్ 9.35 కోట్లు నెట్ వసూలు చేసిన ఈ సినిమా తొలి రోజున 32.25 కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు, నాలుగో రోజు 22 కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్లోనే భారీ కలెక్షన్లను అందుకుంది. ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ను సూపర్ స్ట్రాంగ్గా ముగించింది. రెండో వారం ప్రారంభంలో కలెక్షన్లు సహజంగా తగ్గినా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకొని 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్లు రాబట్టింది. మూడో వారం ప్రారంభంలో 15వ రోజు 5 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.3 కోట్లు, 18వ రోజు 1.09 కోట్లు, 19వ రోజు 1.10 కోట్లు, 20వ రోజు 1.6 కోట్లు వసూలు చేసింది. మళ్లీ వీకెండ్ రావడంతో 21వ రోజు 2.84 కోట్లు రాగా 22వ రోజు సుమారు 1 కోటి వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం 22 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా 207.77 కోట్ల నెట్, 245.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర వరప్రసాద్ గారు మంచి రన్ కొనసాగిస్తుంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు $3.40 మిలియన్ అనగా భారతీయ కరెన్సీలో సుమారు 31.12 కోట్లు రాబట్టగా యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలను కలిపి మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్ దాదాపు 46 కోట్లకు చేరినట్లు ట్రేడ్ రిపోర్టు. ఇండియా గ్రాస్తో కలిపి ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 288 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. అయితే మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం మాత్రం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 418 కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించడంతో ఆ ఫిగర్స్పై ట్రేడ్లో చర్చ కొనసాగుతుంది. ఇక 23వ రోజు విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. కేవలం 14% థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైనట్లు తెలుస్తుంది. అయినప్పటికీ 23వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1 కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంకా సుమారు 8 కోట్లు గ్రాస్ సాధిస్తే హనుమాన్ మూవీ లైఫ్ టైం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 294.92 కోట్లను చిరంజీవి సినిమా అధిగమించనుంది. 3 వారాల తర్వాత కూడా రోజు భారీ వసూళ్లు నమోదు చేస్తూ ముందుకెళ్తున్న ఈ మూవీ తుది రన్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.